జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. గుజరాత్లో తాము గెలిచి చూపిస్తామని రాహుల్ గాంధీ గతంలో ప్రకటించారు. మోదీ ఇలాఖా నుంచే తమ గెలుపు ప్రారంభమవుతుందని 2029 టార్గెట్గా తాము ముందుకు వెళుతున్నామని చెప్పారు. గుజరాత్ బీజేపీకి కంచుకోట కాదని దాన్ని బద్దలు కొట్టి చూపుతామని గాంభీర్యం ప్రదర్శించారు. జీఎస్టీతో ఎక్కువగా నష్టపోయింది గుజరాతీలే కాబట్టి దీన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తామన్నారు. మరి కాంగ్రెస్ గుజరాత్లో నిజంగానే గెలిచే అవకాశాలు ఉన్నాయా? రాహుల్ గాంధీ ఈ ప్రకటన చేయడానికి కారణమేంటి చూద్దాం. గుజరాత్లో బీజేపీ కొన్ని దశాబ్దాలుగా అధికారంలో ఉంది. 1995లో మొట్టమొదటిసారిగా అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుండి ఇప్పటి వరకు అక్కడ కమలం పార్టీనే అప్రతిహతంగా విజయం సాధిస్తూ వస్తోంది. మధ్యలో పార్టీ చీలిపోయి 1996లో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడడంతో అక్కడ రాష్ట్రపతి పాలన విధించారు. ఆ తర్వాత బీజేపీ చీలిక వర్గం రాష్ట్రీయ జనతా పార్టీ అధికారం చేపట్టింది. కేవలం ఏడాది పాలన సాగించిన తర్వాత మళ్లీ బీజేపీ అధికారం చేపట్టింది. 2001లో కేశుభాయ్ పటేల్ అక్కడ సీఎంగా ఉండగా కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల పార్టీ అగ్రనాయకత్వం ఆయనను పదవి నుంచి తప్పించింది. ప్రస్తుతం ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీని నాడు గుజరాత్ సీఎంగా నియమించింది. అప్పటి నుంచి మోదీ హయాంలో గుజరాత్ బీజేపీకి కంచుకోటగా మారుతూ వచ్చింది. ఓటమి ఎరుగని నేతగా మోదీ అప్రతిహత విజయాలు సాధించారు. మోదీ గుజరాత్ మోడల్ను చూపించి ప్రధాని అయినా అక్కడి ప్రజలు మాత్రం మోదీ ఇమేజ్తో బీజేపీని గెలిపిస్తూ వచ్చారు. అయితే ప్రస్తుతం రాహుల్ గాంధీ గుజరాత్లో బీజేపీని ఓడిస్తాం అనడానికి కారణాలను ఓసారి పరిశీలిద్దాం. గుజరాత్లో ప్రధాన పోటీ బీజేపీ కాంగ్రెస్ మధ్య ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీకి 5 ఎమ్మెల్యే సీట్లున్నా కూడా ప్రధాన పోటీదారు కాదు. గత ఎన్నికల్లో బీజేపీ అక్కడ ఘన విజయాన్ని సాధించింది. ఆ రాష్ట్రంలో 182 స్థానాలకు గాను బీజేపీకి 156 దక్కగా కాంగ్రెస్ 17 సీట్లకే పరిమితమైంది. ఆమ్ ఆద్మీ పార్టీకి 5 సీట్లు దక్కాయి. ఇంతటి భారీ మెజార్టీ తర్వాత వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించగలదా అన్నది ఇక్కడ సందేహంగా మారింది. కాంగ్రెస్ తన విజయం పట్ల ఇంతటి ధీమా వ్యక్తం చేయడానికి 2017 ఎన్నికలను ఉదాహరణగా చూపుతుంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ దరిదాపుగా విజయం సాధించినంత పనిచేసింది. బీజేపీ కేవలం 99 సీట్లకే పరిమితమైంది. హస్తం పార్టీకి 77 సీట్లు వచ్చాయి. గతంలో కంటే 16 సీట్లు బీజేపీకి తగ్గగా వీటిని కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకొని భారీగా పుంజుకుంది. అక్కడ సామాజిక వర్గాల సమీకరణ కాంగ్రెస్ పగడ్బందీగా చేయడమే ఈ పెరుగుదలకు ప్రధాన కారణం. 2017లో గుజరాత్లో కాంగ్రెస్ సామాజిక సమీకరణలో బాగా మెరుగుపడింది. గుజరాత్లో పాటీదార్ ఉద్యమం బీజేపీని బాగా దెబ్బకొట్టింది. తమ సామాజిక వర్గానికి విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలంటూ హార్దిక్ పటేల్ నాయకత్వంలోని పటీదార్ అనామత్ ఆందోళన సమితి ఉద్యమాన్ని చేపట్టింది. ఓబీసీ కోటాలో తమకు స్థానం కల్పిస్తామని మాటిచ్చిన ప్రభుత్వం ఈ విషయమై తాత్సారం చేసినందుకు గాను సరిగ్గా ఎన్నికల సమయంలో ఆందోళనకు దిగారు. మరోసారి తమ ఆందోళనలతో ప్రభుత్వానికి కళ్లు తెరిపిస్తామని అప్పట్లో నినదించారు. గుజరాత్ జనాభాలో సుమారు 14% మంది పటేల్ సామాజిక వర్గం ఉంది. ఈ ఉద్యమం తారాస్థాయికి చేరడంతో కాంగ్రెస్ తాము అధికారంలోకి వస్తే పాటీదారులకు రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చింది. దీని సాధ్యాసాధ్యాలు అటుంచితే పటేళ్లు ఎక్కువగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. దీంతో ఇది బీజేపీని బాగా దెబ్బతీసింది. పటేళ్లతో పాటు నాడు జిగ్నేష్ మేవానీ నేతృత్వంలో దళితులు కూడా కదం తొక్కారు. దీంతో అటు అగ్రకులాలు ఇటు దళితుల ఓట్లు బీజేపీకి దూరమయ్యాయి. కాంగ్రెస్ వీటిని తన ఖాతాలో వేసుకుంది. ఈ సామాజిక సమీకరణల మధ్య గుజరాత్లో మొదటిసారిగా బీజేపీకి 100 కంటే తక్కువ సీట్లు వచ్చాయి. పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చినా తక్కువ సీట్లకు పరిమితం చేయగలిగింది కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుతం హస్తం పార్టీ గతంలో కంటే పుంజుకుంది. కేంద్రంలో 2 పర్యాయాలు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని ఆ పార్టీ మొట్టమొదటిసారిగా ఆ హోదాను దక్కించుకుంది. ప్రస్తుతం రాహుల్ గాంధీ విపక్ష నేతగా ఉన్నారు. ఆ హోదాలో తొలిసారి గుజరాత్ పర్యటన చేశారు. ఈ సమయంలోనే కమలం పార్టీని ఇక్కడి నుంచే ఓడిస్తానని చెప్పడంతో రాజకీయంగా తన బలాన్ని చూపేందుకు ప్రయత్నించారు. 2017 ఎన్నికల్లో కాంగ్రెస్కు కలిసి వచ్చిన సామాజిక సమీకరణాలే ఇప్పుడు కూడా కలిసి వస్తాయని రాహుల్ గాంధీ భావించి ఉండొచ్చు. కానీ అది ఎంత మేరకు సాధ్యమవుతుందన్నదే ఇక్కడి ప్రధాన సమస్య. ఒకప్పటిలాగా పాటీదారి ఉద్యమం, దళిత ఉద్యమాలను కాంగ్రెస్ మళ్లీ పెంచి పోషించగలదా చూద్దాం. కులపరమైన ఉద్యమాలన్నవి ఆయా వర్గాల అస్తిత్వానికి సంబంధించినవి. ఇది కేవలం గుజరాత్లో మాత్రమే కాదు,
చాలా రాష్ట్రాల్లో ఈ వివాదం ఉంది. వీటిని ఆయా రాష్ట్రాల్లో నాంచుడు ధోరణి పాటించడం జరుగుతుంది. చాలా పార్టీలు రిజర్వేషన్లు కేటాయిస్తామని ప్రకటించి తీరా అధికారంలోకి వచ్చాక తాత్సారం చేస్తున్నాయి. కొన్నిసార్లు ఇవి గెలుపు ఓటములపై ప్రభావం చూపినా మరీ ఎక్కువ స్థాయిలో ప్రభావాన్ని చూపడం లేదు. రాష్ట్రాల్లో ఇతరత్ర కారణాల మధ్య వీటి ప్రాధాన్యత తగ్గిపోతుంది. గుజరాత్లోనూ ఇలాగే జరిగింది. 2017లో రిజర్వేషన్ల ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసినా 2022 ఎన్నికలు వచ్చేసరికి చల్లారిపోయింది. ఉద్యమ నాయకులంతా పదవులు రాగానే సైలెంట్ అయ్యారు. దీంతో వారిని పట్టించుకునే నాథుడే లేకపోయాడు. పదవులు రాగానే ఉద్యమాలను వదిలిపెట్టి విలాసాలకు పోయిన నాయకులను మళ్లీ ప్రజలు ఆదరిస్తారా అన్నది సందేహంగా మారింది. ఒకవేళ కాంగ్రెస్ తన శాయశక్తులను ఉపయోగించి మళ్లీ రిజర్వేషన్ ఉద్యమాన్ని లేవనెత్తినా బీజేపీ దాన్ని ఎంత సమర్థవంతంగా ఎదుర్కొంటుందనే దానిపై దీని ప్రభావం ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి గతంలో కంటే ఎక్కువ సీట్లు వచ్చి ఉండొచ్చు. కానీ దీని ప్రభావం దేశంలో ఎంత మేర ఉంటుందన్నది కూడా సందేహమే. 2024 ఎన్నికల్లో బీజేపీ స్వతహాగా కొన్ని తప్పిదాలకు పాల్పడింది. అగ్రనాయకులు కష్టపడినప్పటికీ కింది స్థాయి నాయకులు ఎన్నికలను సాదాసీదాగా తీసుకున్నారు. ఎలాగో గెలుస్తామనే నమ్మకంతో పనిచేయడం తగ్గించారు. మోదీ పేరిట ఎన్నికల్లో విజయాన్ని సాధిస్తామని భావించారు. దీంతో పాటు ఆర్ఎస్ఎస్తో సమన్వయం లేకపోవడం లాంటి అనేక పరిస్థితుల నడుమ బీజేపీ స్వయంకృత అపరాధానికి పాల్పడింది. కమలం పార్టీకి సీట్లు తగ్గాయి, కాంగ్రెస్కు పెరిగాయి. అయితే కాంగ్రెస్కు పెరిగింది మరీ భారీ సీట్లేం కావు. కేవలం 47 సీట్లు మాత్రమే పెరిగాయి. అది కూడా మిత్రపక్షాల సహకారంతో మాత్రమే పెరిగిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. గుజరాత్లో తన ప్రకటన చేస్తున్న సమయంలో అయోధ్య అంశాన్ని లేవనెత్తారు. అయోధ్యలో సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి అవధేష్ సింగ్ పాసి విజయం నిస్సందేహంగా ఒక విశేషమే. ఉధృతంగా ఉన్న భావావేశాన్ని కాదని నిత్య జీవన సమస్యలు పైచేయైన ఎన్నికది. జనరల్ సీటులో ఒక దళిత అభ్యర్థి సవర్ణ ప్రత్యర్థులను ఓడించి గెలవడం కూడా ఊహించని విషయమే. కానీ అయోధ్య అన్నది రామాలయ ఉద్యమంలో కీలకమైన స్థలం, గమ్యం తప్ప అదే సర్వస్వం కాదు. రామ జన్మభూమి ఉద్యమం అన్నది ఒక ప్రయాణం, సుమారు 4 దశాబ్దాల ప్రయాణం. దాదాపు దేశమంతటా ఆ ప్రయాణం సాగింది. దాని ప్రభావాలు, పర్యవసనాలు దేశమంతటికీ వ్యాపించి ఉన్నాయి. అయోధ్యలో బీజేపీ ఓడిపోయినంత మాత్రాన ఆ ఉద్యమం ఓడినట్టు కాదు. బీజేపీది సైద్ధాంతిక ఓటమి అనుకుంటే అంతకంటే పొరపాటవుతుంది. కమలం పార్టీని ఓడించాలంటే కాంగ్రెస్ మరింతగా కష్టపడాలి. ఇప్పుడున్న సంస్థాగత బలం అందుకు ఎంత మాత్రమూ సరిపోదు. గుజరాత్లో మిత్రపక్షాలు సైతం లేవు. గుజరాత్లో ఎంతో కాలంగా అధికారంలో ఉంది కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత, రిజర్వేషన్ల అంశం కాంగ్రెస్కు కొంతమేర అనుకూలించవచ్చు. కానీ కమలం పార్టీని ఓడించేంత స్థాయిలో అవి లేవు. రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు కార్యకర్తల్లో నమ్మకం కలిగించడానికి చేసి ఉండొచ్చు. అంతేకాని ఖచ్చితంగా గెలుస్తామనే నమ్మకం అక్కడి అగ్ర నాయకత్వంలో కూడా ఇంకా లేదు. అయితే ఆ రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా 3 ఏళ్లుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదైనా మ్యాజిక్ చేస్తుందేమో చూడాలి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.